అందరికీ నమస్కారం. ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. బాలా ఐశ్వర్య. థ్యాంక్ యూ మేడం. నాకు హెల్తీగా హ్యాపీగా మీరు చెప్పినట్టు మంచి బేబీ డెలివరీ అయింది. నాకు ఇది 4th డెలివరీ మేడం. నేను మిమ్మల్ని 2nd డెలివరీలో కలవడం జరిగింది, నేను మా హస్బెండ్. అప్పుడు ఫస్ట్ టీవీలో చూసాం మేడం మిమ్మల్ని ప్రోగ్రామ్ ద్వారా. ఆ తర్వాత మా హస్బెండ్ నేను మమ్మల్ని కలవడం జరిగింది. ఆ తర్వాత మీరు మీ బుక్ గురించి చెప్పారు మేడం. అప్పుడు వెంటనే మా హస్బెండ్ తీసుకొని నాకన్నా ముందు ఇంట్రెస్ట్గా ఆయన చదవడం స్టార్ట్ చేశారు. అప్పుడు చదివి చెప్తూ ఉన్నారు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఇవి లైఫ్లో చాలా ఉపయోగపడతాయి మనం బేబీస్ని రైజ్ చేసుకోవడానికి అని ఫస్ట్ ఆయన తీసుకున్నారు మేడం ఇనిషియేషన్. తర్వాత ఆయన ఇంత ఇలా చదువుతున్నారని నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది మేడం. ఫస్ట్ మేము కెనడాలో 3 months మీ దగ్గర చూపించుకొని తర్వాత కెనడాకి వెళ్ళిపోయాం మేడం. అక్కడ మా పేరెంట్స్ ఇక్కడే ఉండడం జరిగింది. డెలివరీ అయిన తర్వాత మా మదర్ వచ్చారు. డెలివరీ టైంలో చాలా భయం ఉండేది నాకు, మా మదర్ కూడా లేరు, ఎలా చేసుకోవాలి అని. ఆ బుక్లో బ్రీతింగ్ తీసుకోవాలి, మీరు పదే పదే చెప్పుకోవాలి, హెల్తీగా హ్యాపీగా డెలివరీ అవుతుంది, ఆ పెయిన్కి అంత భయపడవాలి. నా పెయిన్కి చాలా భయం ఉండింది. మా హస్బెండ్ కూడా ఆ టాపిక్స్ అన్ని బాగా నోట్ చేసుకొని నాకు డెలివరీ టైంలో మా మదర్ ఫాదర్ లేకపోయినా నువ్వు బ్రీతింగ్ తీసుకో, డీవియేషన్ అయిపో పెయిన్ నుంచి, పెయిన్ మీద పెట్టకు, అట్లా చెప్పడం వల్ల నాకు పెయిన్ అంతగా అనిపించకుండానే చాలా ఫాస్ట్గా డెలివరీ అయిపోయారు మేడం ఇద్దరు. అసలు ఎంత ఫాస్ట్ అంటే స్ట్రెచ్చర్ మీద అంత పెయిన్ తెలియలేదు మేడం అసలు. 2nd బేబీ కూడా అంతే మేడం, అసలు చాలా కెనడాలోనే జరిగింది. అప్పుడు అలానే అనుకుంటున్నా, కానీ తర్వాత 2nd టైం కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు అసలు ఆ బేబీ అయితే పెయిన్ రావడం బయటకు వచ్చేసాడు. ఇంకా ఇక్కడికి 3rd దివ్య మేడం దగ్గర డెలివరీ చేయడం జరిగింది. ఇక్కడైతే మేడం అసలు ఫస్ట్ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడంతో ఏదైనా రిలేటివ్స్ హౌస్కి వెళ్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత అందరు మాట్లాడడం కూడా ఇక్కడ డాక్టర్కి ఒక పేషెంట్కి ఉన్న రిలేషన్షిప్ కాకుండా ఇంకా మోర్ దాన్ బియాండ్, ఏదో సిస్టర్తో, మా ఓన్ సిస్టర్తో మాట్లాడుతున్నాం, పేరెంట్స్తో మాట్లాడుతున్నాం అలా అనిపిస్తుంది మేడం. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అంతా అలానే ఉంది. నాకు 8th monthలో కొంచెం పెయిన్ రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ అడ్మిట్ అయ్యాను మేడం. అడ్మిట్ అయితే అది జస్ట్ వేడి వల్ల వచ్చిందని అన్నారు. అప్పుడు అందరూ పలకరించడం కానీ ఏం కాదు, ఇది జస్ట్ 2 days ఉండి వెళ్ళిపోతావు, నువ్వు అంత భయపడు. నాకు 8th monthలో ఎక్కడైపోద్దా అని భయం వేసింది. కానీ అందరు మాట్లాడడం అంటే నా లోపల ఉన్నది అడిగి నన్ను క్లియర్ చేసేసి ఇంటికి పంపించడం అనేది నాకు చాలా బాగా అనిపించింది మేడం. దానివల్ల నాకున్న టెన్షన్స్ అవన్నీ పోయాయి. ప్రతి విషయంలో అలానే మేడం. ఇక్కడ డాక్టర్స్ అయితే చాలా కేరింగ్, మిగతా వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నీ భయం ఏంది, ఇవన్నీ వదిలేసేయి, అవి చాలా ఉపయోగపడ్డాయి. మళ్ళీ బుక్లో అయితే అసలు చెప్పలేము మేడం, అన్ని టాపిక్స్ న్యూట్రిషన్ పరంగా కానీ, పిల్లల్ని రైజ్ చేయడంలో కానీ, అన్నిట్లో ప్రతి టాపిక్ చాలా ఉపయోగపడ్డాయి మేడం మాకు. అదే చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, తర్వాత ఇంకా డెలివరీ ఎట్లా ఉండింది? డెలివరీ మేము 6th అడ్మిట్ అయ్యాం మేడం. ఉమ్మనీరు పోతుంది. అప్పుడు అడ్మిట్ అయితే నైట్ 10:30కి డెలివరీ అయింది. కొంచెం లాస్ట్లో ఒక 10 minutes ముందు కొంచెం పెయిన్స్ అనిపించాయి, కానీ దివ్య మేడం కూడా నా దగ్గరే ఉన్నారు. ఏం భయపడవాకి పెయిన్స్కి, ఇది 4th డెలివరీ చాలా నార్మల్గా అయిపోతుంది అంటే అలా మాటలు వింటుంటే ఇంకేముంది, పెయిన్ అసలు లెక్కే లేదు అనిపిస్తూ ఉంది. కొంచెం చిన్న ఎక్సర్సైజ్ మేడం, ఇలా అన్నారు మేడం, అంతే. ఇట్లా వంగి ఇట్లా అన్నారు ఎక్సర్సైజ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఇలా అన్నారు, దానికి నాకు పెయిన్ స్టార్ట్ అయిపోయింది మేడం. అప్పుడు దాకా వాకింగ్ చేస్తే అలా ఇలా ఉన్నాము మేడం. సింపుల్ ఎక్సర్సైజ్ చెప్పడం వల్ల పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళడంతో అసలు పెయిన్ నుంచి డీవియేట్ అవ్వడానికి
గోవిందనామాలు అసలు నామాలు ఇంకా మనసంతా అట్లా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. బేబీ బయటకు వచ్చేసింది వచ్చేసింది. మేడం. అసలు చాలా హ్యాపీగా అయిపోయింది. ఇది ఒక విషయం, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది ఫస్ట్ డెలివరీ. అదంతా బ్రీదింగ్, పక్కన హస్బెండ్ ఉన్నారు చెప్పారు. అది అంటే ఇప్పుడు మీకు డెలివరీకి పోకముందే ఈ బ్రీదింగ్ చేయాలి, ఆ ప్రాక్టీస్ అది చేశారు. మొత్తం బుక్ నుంచే తీసుకున్నాం మేడం. మీ హస్బెండ్ అప్పటి నుంచే సపోర్ట్? మా హస్బెండ్ ఇక్కడ లేరు మేడం. ఫస్ట్ 2 డెలివరీ అదే ఫస్ట్ 2 డెలివరీస్ కున్నారు కదా. ఎందువల్ల ఈజీగా అయింది అంటే బాగా ఇది గమనించండి. ఈ గర్భసంచి ద్వారం అనేది మన ఆలోచన మీద ఉంటుంది. ఇట్ ఓపెన్స్ ఈజీలీ ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ప్రైవసీ, ఫెమిలియారిటీ అండ్ ఇంటిమసీ. అంటే మన బాత్రూంలో మనం, అది మనకు పరిచయమైన ప్లేస్, మనకు అది ప్రైవసీ ఉంటుంది. తర్వాత మనకు ఒక్కొక్కసారి అది ఆ ఇంటిమసీ కూడా ఉంటుంది అలవాటు అయిపోయి. మన బాత్రూంలో పోయినప్పుడే మనకు ఒక్కొక్కసారి యూరినో మోషనో ఫ్రీగా అవుతుంది. కొంతమందికి బయట వేరే వాష్రూమ్ పోయినప్పుడు రాదు. అట్లా అక్కడ ఎవరు లేరు, అమ్మ నాన్న లేరు, హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ సపోర్ట్ ఉంది, బ్రీదింగ్ ఒకటి, ఇది రెండు అది చేసుకున్నప్పుడు ఆమె ఎంత రిలాక్స్ అయితే అంత ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అదే చెప్తాం, రబ్బర్ బ్యాండ్ ఇట్ అంటే ఓపెన్ స్ట్రెచ్ అయిపోతున్నట్టు ఓపెన్ అయిపోయింది. ఆ డెలివరీ అనేది ఈజీగా అయిపోయింది. సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు భాస్కర్ సార్ మాట్లాడతారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడిన దాంట్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్పడానికి వచ్చాను. దేని గురించి అయినా, మోర్సో ప్రెగ్నెన్సీ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అండర్స్టాండింగ్ ప్రెగ్నెన్సీ ముందే కానీ అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ మొదలైనప్పుడు కానీ తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఆ సోర్సెస్ ఏమున్నాయో తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చిన మా పేషెంట్స్ అందరికీ చాలా క్లియర్గా చెప్తాం. ఏమి, ఆ వీడియోస్ చూడండి, దాంట్లో అన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రెగ్నెన్సీ, డెలివరీ గురించి, బేబీతో ఎట్లా మాట్లాడడం, అట్లనే ఆ బుక్లో కూడా ఉంది అని చెప్తాం. ఇది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది? ఫర్ ద పాస్ట్ 35 years జరుగుతూ ఉంది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ రియలైజ్ ది ఇంపార్టెన్స్. నేను ఒకసారి ఒక ఫ్రెండ్తో అడిగా, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని, వాళ్ళకి మంచి జరగాలని ఉద్దేశంతో ఇన్ని వీడియోలు చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళకి మంచిది, అట్లనే బుక్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి మంచిది, ఎందుకు ఎక్కువ మంది తీసుకోలేకున్నారు అని అడిగాను. సింప్లీ సెడ్ వన్ థింగ్, మీరు నువ్వు నీ ఇంట్లో నీళ్ళు తాగుతావా అని అడిగాడు. తాగుతాను. సో దానికి ఏమన్నా ఖర్చు అవుతుందా? ఏం ఖర్చు కాదు. బయట పోయి బిస్లరీ బాటిల్ కొనుక్కుంటే ఎంత అని అడిగాడు. 20 rupees, 30 rupees. అదే హోటల్కి పోయి సేమ్ వాటర్, ఫర్ ద బాటిల్ యూ హ్యావ్ టు పే మోర్. ఇఫ్ యూ గో టు ఏ 5-star hotel, ఇట్ మే బి 200 ఆల్సో. అంటే అన్ని దగ్గర వాటర్ సేమ్. అది ఏ ప్లేస్లో ఉంది అనే దాన్ని బట్టి దాని ఇంపార్టెన్స్. నువ్వు ఇక్కడ నుండి మాట్లాడితే అట్లనే తీసుకుంటాడు. నువ్వు సపోజ్ ఒక మేజర్ సిటీలో ఉన్నావు అనుకో, డిఫరెంట్. నువ్వు బాంబేలో ఉన్నావు అనుకో, డిఫరెంట్. అదే న్యూయార్క్లో ఉండి మాట్లాడితే డిఫరెంట్గా తీసుకుంటాడు. అంటే ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషను, ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి కంటిన్యూస్గా సో మెనీ పీపుల్ పుట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. మా హాస్పిటల్లో మేము కూడా కంటిన్యూస్గా లర్నింగ్ ఫర్ ద పాస్ట్ 35 years, అండ్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. అంటే ఇంట్లో నీళ్ళు తాగినట్టు అనమాట. అప్పుడు దాని విలువ తెలియదు మనకి. వెన్ యూ బై ఇట్ ఫర్ 500 rupees, అప్పుడే దాని విలువ అది తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ మైండ్ సెట్ మారినంత కాలము మనకి ఎంత మంచి ఇన్ఫర్మేషన్స్ దొరికినా,
ఎంత నాలెడ్జ్ ఇవ్వాలని ప్రయత్నించినా తీసుకునే దానికి మనం రెడీగా లేకపోతే మనకి పెద్ద ఉపయోగం ఉండదు. దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కెనడాని, అట్లనే చాలామంది పేషెంట్స్ వాళ్ళెవరో వాళ్ళ ఫేస్ కూడా మేము చూసి ఉండము, మాకు ఎటువంటి సంబంధం ఉండదు. బికాజ్ ఈ బుక్ అమెజాన్లో అవైలబుల్ కాబట్టి ఇట్ ఈస్ అవైలబుల్ త్రూ అవుట్ ద వరల్డ్. యుఎస్ఏ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి బుక్ చదివిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తారు. నా దగ్గరికి వచ్చి మేమంతా గంటలు మాట్లాడి బుక్ చదవడు. అంటే మేబీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దట్ బిహేవియర్. వేరే దేశంలో ఎందుకు వాడు చదువుతాడంటే వాడికి హెల్ప్లెస్. వాడు పక్కన వాడు భాష మాట్లాడే వాళ్ళు ఉండరు, వాడికి చెప్పేవాడు ఉండడు. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అని వెతుకుతుంటాడు. కాబట్టి దొరికినప్పుడు దాన్ని పూర్తిగా తీసుకోండి. అందువల్ల ఏంటంటే, ఎందుకు వీడియోస్ అవసరమైనవి చూడరో, ఎందుకు బుక్ చదవరో ఇప్పటికి కూడా అది ఒక $1 million క్వశ్చన్ ఫర్ మీ. దీంట్లో అన్ని కేటగిరీస్ ఉంటారు. చదవలేని వాళ్ళ అంటే అట్లా కూడా ఏముండదు. ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఆ విల్లు, ఇంటెన్షను, తర్వాత దాని ఏమంటారు, ఇప్పుడు మనం 5 సెన్సెస్తో ప్రపంచంతో రియాక్ట్ అవుతాం. చూస్తున్నాం, వింటున్నాం, ఫీల్ అవుతున్నాం, టేస్ట్, స్మెల్, టచ్. మనకి 5 సెన్సెస్ ద్వారానే ఈ ప్రపంచాన్ని మన బిడ్డ బయట చూస్తుంది. అంటే నువ్వేం చూస్తున్నావో ఆ ఇన్ఫర్మేషనే, బికాజ్ బేబీ ఈజ్ కనెక్టెడ్ టు యూ ఇన్సైడ్. ఏమి వింటున్నావో బేబీ ఈజ్ కనెక్టెడ్ టు యూ ఇన్సైడ్. కాబట్టి ఆ వినే ఇన్ఫర్మేషన్ అంతా బేబీకి పోతుంది. రఫ్గా చెప్పు, నువ్వేం థింక్ చేస్తున్నావో అది కూడా బేబీకి పోతుంది. పాతకాలంలో చాలామంది, చాలా కమ్యూనిటీస్, చాలా కల్చర్స్లో గొప్పవాళ్ళు మన దేశంలో, ప్రపంచం అంతా పుట్టారు. సో వాళ్ళందరి విషయం తీసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమయ్యే విషయం ఏంటంటే, మన ఓన్ కల్చర్లో స్వామి వివేకానంద వాళ్ళ మదరు ఆయన పుట్టేదానికి 2 years ముందు నుంచి ఆమె ఏం చేసేదంటే సింపుల్ ఉపవాసాలు, ప్రార్థనలు. ఏమని, నాకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలి అని ఇమాజిన్ అండ్ విజువలైజ్. ఈయన పుడతాడు, తర్వాత ఆయన ఆత్మకథ అని ఆయన ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. దాంట్లో ఏమంటాడంటే ఆయన, నేను యాక్సిడెంటల్గా పుట్టలే, మా మదర్ నన్ను డిజైన్ చేసింది. ఎప్పటి నుంచి? 2 years బిఫోర్ ఐ వాజ్ బార్న్. అంటే 130 years, 150 years బిఫోర్. పెద్దగా అప్పుడు ఇన్ని విషయాలు లేనప్పుడు ఒక మదర్ ఒక ఎక్స్ట్రాడనరీ చైల్డ్ని ప్రొడ్యూస్ చేయగలిగితే, ఈ యుగంలో ఇప్పుడుండి మనం చాలా సిగ్గుపడాలి. కనీసం ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా మనకి ఫ్రీగా దొరికినప్పుడు కూడా ఆసక్తి లేదు. 130-150 years బ్యాక్ ఇవన్నీ ఏం తెలియనప్పుడు ఆమె ఎటువంటి బిడ్డ కావాలి అని ఆమె డిజైన్ చేసుకునేది. ఇది తప్ప రైటా అని అనుకుంటే మీరు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు ఏదైనా చదవండి. చదవకపోయినా గూగుల్లో పోయి చూస్తే తెలుస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుస్తుంది. అన్ని వందల సంవత్సరాల క్రితము వేర్ రిసోర్సెస్ వేర్ వెరీ మీగర్. రిసోర్సెస్ లేవు. ఇప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఫోన్ ఒకటి చేతిలో ఉంటే చాలు. కానీ
మనకి ఆలోచనలో ఎక్కడో 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 దూరంగా వెళ్ళిపోయాం. ఎన్ని విషయాలు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. చిన్న బట్టలు కొనాలన్నా, నగలు కొనాలన్నా, ఇంట్లో ఒక బర్త్డే చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఎంత మనసు పెడతారు. అటువంటిది ప్రాణం ఉండే ఒక గ్రేట్ పర్సనాలిటీని ప్రతి మదరు తీసుకురావాల్సి వచ్చినప్పుడు ప్రిపరేషన్ గురించి ఒక ఆలోచన లేదు. తప్పు లేదు, ఎక్కడ దొరకకపోతే ఆ ఇన్ఫర్మేషన్ తెలియలేదు కాబట్టి చేయలేదు. ఇక్కడికి వచ్చినాక అది పనిగా అదే పదే 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 చెప్తే కూడా నాకు అవసరం లేదు అన్నట్టు ఉంటారు. అట్లనే మెడిటేషన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్, మోర్ సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో తెలియకుండా అనేక రకమైన స్ట్రెస్లు ఉంటాయి ప్రజెంట్ డే సొసైటీలో. సో నువ్వు కామ్గా లేకపోతే యూ విల్ పాసింగ్ ఆన్ ది సేమ్ స్ట్రెస్ టు యువర్ చైల్డ్. 7 years బ్యాక్ ఇక్కడ మెడిటేషన్ చేయించడానికి మెడిటేషన్ ట్రైనర్స్ని పెడితే అక్కడ చెకప్ చేయించుకున్న వెంటనే ఎట్లా తప్పించుకొని వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో ఉంటుంది. దే ఫీల్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. వీళ్ళందరూ ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళే. సో ఈ ధోరణి మారందే మన బిడ్డని మనం తయారు చేసుకోగలము, మనకు ఆ కేపబిలిటీస్ ఉన్నాయి అని ప్రతి తల్లికి తెలియాలి. సో ఇంకెట్లా తెలియజెప్పాలనేది తెలియదు. ఇప్పుడు సపోజ్ మీరు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, ఇక్కడ చాలామంది విన్నారు, తర్వాత దీన్ని యూట్యూబ్లో కూడా పెడతాము. ఇట్లా ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటారు. కానీ ఎందుకు ఎక్కువ మంది ఉపయోగించుకోలేకున్నారు అని అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ మీ. ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ లెవెల్ కాదు. లేకపోతే వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు ద హాస్పిటల్, యూజింగ్ మెడిసిన్, అండర్గోయింగ్ టెస్ట్. అవి పర్ఫెక్ట్గా చేసుకుంటే మన ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అయిపోయింది. కరెక్టే. బట్ క్వాలిటీ ఆఫ్ ది చైల్డ్ ఎట్లా? Quality of the child doesn't happen with medicines. Child personality doesn't happen with medicines. So, మన హిస్టరీ వెనక్కి పోయి చూస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. శివాజీస్ మదర్, ఆమె జిజియాబాయి, మ్యారేజ్ కాకముందు నుంచి వివేకానందాస్ మదర్ ఈయన పుట్టక 2 years ముందు నుంచి, శివాజీస్ మదర్ ఆ మ్యారేజ్ కాకముందు నుంచి అప్పుడుండే సోషల్ కండిషన్స్లో షీ టేక్స్ ఏ డెసిషన్. నేను పెళ్ళైన తర్వాత ఒక కొడుకుని కంటాను, ఆ కొడుక్కి ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. అది తప్పించి ఇంకేమి ఆమె కంటిన్యూస్గా అదే ఆలోచనలో ఉంది. సో ఆయన పుట్టిన తర్వాత కూడా ఆయన బయోగ్రఫీ చదివితే సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. అట్ యంగెస్ట్ ఏజ్ ఎంపరర్ కావాలి, హీ షుడ్ బి ఎ కరేజియస్ వారియర్, హీ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్. సో ఇవన్నీ ఆమె ఎప్పుడు నిరంతరం అనుకునేది. ఆమె ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే బిఫోర్ హర్ మ్యారేజ్. వాళ్ళంతా ఎప్పుడు ఉన్నారు? 1600, 1700. మనం 2026లో ఉన్నాం. మనకు అన్ని రకాలైన సాధనాలు ఉన్నాయి, కానీ ఎక్కడో దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అంతే. ఇగ్నోరెన్స్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పట్లో వాళ్ళు చేయగలిగారు అని అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండింది. ఎట్లయినా మనం ఒక మంచి చైల్డ్ని ప్రొడ్యూస్ చేయాలి. అందువల్ల ఏంటంటే మీరు ఆ వీడియోస్ అన్నీ బాగా చూడండి, బుక్ చదవండి. దాంట్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో అదే ఎందుకు ఒక రకమైన బాధ అంటే, నాకు తెలియని వాడు ఏం చేయకపోతే పర్వాలే, నా దగ్గరికి వచ్చినవాడు నేను మాట్లాడి తెలిసిన వాడికి తెలియని వాడికి తేడా లేకుండా ఉంటే somewhere something is wrong. Something wrong in the society itself. రేపు అబ్నార్మల్ బిహేవియర్ చిల్డ్రన్ ఉంటే దే ఆర్ ఎ గ్రేట్ బర్డన్ టు ద ఫ్యామిలీ. అఫ్ కోర్స్ సొసైటీకి ఎట్లా బర్డనే, ఫ్యామిలీ కూడా భరించాలి పిల్లలు బాగాలేక. అది కొంతవరకు కరెక్ట్ చేసుకునే పాసిబిలిటీ మన చేతిలోనే ఉంది అనేది మీరందరూ తెలుసుకొని ఉండే రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ.